ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరుల అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అందరికీ వందనాలండి. వినబడుతుందా? వినపడుతుందనే వినపడుతుంది. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. చేరి వచ్చిన మీకు ప్రత్యేకంగా ఉదయకాలం ముందు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. లేఖనం ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. అందరూ తల్ల వంచుకుంటే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వోన్నతుడు అయిన తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలమున ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి తండ్రి మీ యొక్క లేఖనాన్ని చదువుకోవటానికి, మీ నామమున ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించినటువంటి ఈ గొప్ప ప్రేమను బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. సమయంలో చేరి వచ్చినటువంటి సేవకులను, మీ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములనిచ్చి గృహములలోనైనా స్వస్థతను ప్రసాదించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. సమయంలో వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి నాయన మీ యొక్క కుమారులు సేవకులు నాయన దేవకిరణ్ గారిని బట్టి, అనిల్ బాబును బట్టి నాయన ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన మంచి జ్ఞానమును వివేకమునిచ్చి చక్కని నాయన మాకు బోధించటానికి సామర్థ్యాన్ని అనుగ్రహించి మీరే ఘనత పొందని వేడుకుంటున్నాం. సమయంలో నాయన పాటలు పాడిన వారికి స్వరమును, వాక్యాన్ని చదివిన వారికి నాయన పలకటానికి మంచి జ్ఞానమును అనుగ్రహించి మీరే ఘనత పొందమని ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను తండ్రి మీ నామమునకు మహిమ కలుగునట్లుగాను మీ దగ్గర మేము కనికరింపబడినట్లుగా ఈ యొక్క పనిని జరిగించి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. చాలా చక్కగా వినయంతో ప్రార్థన చేసినటువంటి సహోదరులు పెద్దలు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. సహోదరులు చాలా చక్కగా పాత పాటలు పాడుతున్నారు. అప్పారావు గారు కానీ, స్వామి గారు కానీ, లాలయ్య గారు మీకు ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు అప్పారావు గారు, రెండవ పాటగా సహోదరులు లాలయ్య గారు పాత పాటలు పాడి చక్కగా వినిపించాలని, దేవుణ్ణి నామమును మహింపరచాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఒక నిమిషం ఆగండి. ఓకే అండి. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను,
నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని బోలి నిలిచున్నాడు పరికించి చూడా పరుని బోలి నిలిచున్నాడు పరికించి చూడా నతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు కరుణశీలుండతడు గాన గాచియున్నాడు కరుణశీలుండతడు గాన గాచియున్నాడు యేసు కరుణ నెరిగి గరవింప గరమో న్యాయంబో యేసు కరుణ నెరిగి గరవింప గరమో న్యాయంబో ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పెంతో రతని ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పెంతో రతని నా తాడెంతో దయచే పిలుచుచున్నాడెప్పుడు మిమ్ములను తాడెంతో దయచే పిలుచుచున్నాడెప్పుడు మిమ్ములను అతడు మిత్రుండఖిల పాపులకు అతడు మిత్రుండఖిల పాపులకు మీరాలతని పిలుపు వింటిరేయని అతడు ప్రియుడగును మీరాలతని పిలుపు వింటిరేయని అతడు ప్రియుడగును జాలి చేత తన హస్తముల జాపియున్నాడు జాలి చేత తన హస్తముల జాపియున్నాడు మిమ్మో నాలిగనమో చేయగోరి అనిసము కనిపెట్టు మిమ్మో నాలిగనమో చేయగోరి అనిసము కనిపెట్టు సాటి లేని దయగలవాడు సర్వేసు సుతుడు సాటి లేని దయగలవాడు సర్వేసు సుతుడు తన మాట వినడి వారినెల్ల సోటిగా రక్షించు తన మాట వినడి వారినెల్ల సోటిగా రక్షించు చేర్చుకొనుడి మీ హృదయమున
శ్రీయేసునాథో చేర్చుకొనుడి మీ హృదయమును శ్రీయేసునాథు డతడు చేర్చుకొనొచ్చు మీకిచ్చును చిరజీవము కృపను నతడు చేర్చుకొనొచ్చు మీకిచ్చును చిరజీవము కృపను అతడు తప్పక కలుగా చేయు నఖిల భాగ్యములో అతడు తప్పక కలుగా చేయు నఖిల భాగ్యములో మీరాలతని హత్తు కొందరపు ఆనందము తోడా మీరాలతని హత్తు కొందరపు ఆనందము తోడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా గాన బ్రతికియుండో కాలముననే ప్రభుని గొలవండి గాన బ్రతికియుండో కాలముననే ప్రభుని గొలవండి హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండో హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండో నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. వందనాలండి. వందనాలండి. అన్నయ్య మాట్లాడండి, నేను మీ స్పీకర్ ఆఫ్ చేసేసాను కాబట్టి. అన్నయ్య మీ స్పీకర్ ఆన్ చేయలేదు అప్పారావు. లాలయ్య గారు మీరు స్పీకర్ ఆన్ చేయండి. లాలయ్య గారికి వందనాలు చెప్తున్నాను. మొన్న ఆయన మీద నేను పోటీకి గట్ట పాడలేదండి, ముందుగానే చెప్తున్నాను. వెళ్ళండి అట్ట ఎప్పుడు అనుకోలేదు అప్పారావు గారు. నాకు ఆనందం మీరు ఆ పాట బాగా చక్కగా పాడారండి. పాట బాగుంది అని మొన్న నేను పాడాను అనుకుంటున్నారా? పాడారు మొన్న. లేదు సార్, అది ఆ టైంలో ఏది వస్తే అది పాడతామని మనకు పోటీ. వందనాలయ్యా. వినపడుతుందా? వినపడుతుందా? వినపడుతుందండి, వినపడుతుంది. ఏదో ఇబ్బంది పెడుతుందా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి మనమము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడనే, గుండె చెదరిన వారిని
బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టియున్నవాడని వారి గాయములన్నీయు కట్టియున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కాపును ఆయన ఆకాశము మేఘములతో కాపును భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను సియోను నీ దేవుని యెరూషలేమ యెహోవాను సియోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వందనాలయ్యా, వందనాలు. చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహిమపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ లేవియా కాండము 16వ అధ్యాయము 17వ అధ్యాయము వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 5 వచనములు చదివి వినిపిస్తారు. 6వ వచనం నుండి 12వ వచనం వరకు సహోదరి జ్యోతి గారు చదువుతారు. 13వ వచనం నుండి 16వ వచనం వరకు సహోదరి శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ వందనాలండి. లేవి కాండము 17 అధ్యాయము 1 నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలందరితోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొని వాడు అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని
తేగ పాలెములో పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుషుడు జనులో నుండి కొట్టివేయబడవలను ఉన్నారండి. అందరికీ వందనాలండి. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దెయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలీల కుటుంబంలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింప ఉద్దేశము గలవాడై ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నొద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుషుడు జనుల నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినివానికి నేను విముఖుడనై జనుల నుండి వారిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకే దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తమును తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. అందరికీ వందనాలండి. మా శ్రీకళ గారు, నేను చదువుతున్నానండి. మరియు ఇశ్రాయేలీయులలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టిన వాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకు కొనకయు తన దేహమును కడుగు కొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. సహోదరి సహోదరులందరికీ కూడా ఈ యొక్క 17వ అధ్యాయం చదివినటువంటి వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేవి కాండము 17వ అధ్యాయము ఈరోజు మనం పరిశీలన చేద్దాం. గుడారము వెలుపల బలులు అర్పించడాన్ని
నిషేధిస్తూ ఉన్నాడు. విగ్రహారాధనను నిరోధించడానికి అన్ని బలులను నియమించబడిన బలిపీఠానికి తీసుకురావాలని ఆదేశిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, బలులు ఎప్పుడూ కూడా గుడారంలో యాజకుడి దగ్గరే జరగాలి, బయట ఎక్కడా కూడా జరగకూడదు. బయట ఎక్కడా కూడా జరగకూడదు అంటే వీళ్ళు ఎటువంటి విగ్రహాల దగ్గరికి వెళ్ళి బలులు అర్పించకూడదు అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రక్తము ప్రాయశ్చిత్తం కోసం జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి రక్తాన్ని దేవునికి అర్పించడానికి లేదా బలిపీఠముల మీద మందసము మీద ప్రోక్షించడానికి మాత్రమే దానిని ఉపయోగించాలి, దానిని తినకూడదు అని తెలియజేస్తున్నాడు. మరియు వేటాడిన జంతువుల నుండి రక్తాన్ని తీసివేసి మట్టితో కప్పాలని ఆదేశిస్తుంది. ఇవన్నీ నరికివేయబడటము అనే శిక్ష కింద కేంద్రం ఆరాధన మరియు జీవితం పట్ల గౌరవాన్ని నొక్కి చెబుతుంది. అంటే ఈ అధ్యాయం అంతా కూడా బలులు అర్పించడము, మరొక చోట బలులు అర్పించకూడదు, రక్తాన్ని తినకూడదు, రక్తాన్ని దేవుని కొరకు అర్పించాలి ప్రాయశ్చిత్తం కొరకు అనే విషయాలను వివరిస్తూ ఉంది. లేవి కాండంలో 17వ అధ్యాయంలో కీలకమైన విషయాలను మనము పరిశీలన చేద్దాం. అయితే 1 నుంచి 9 వచనాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు గుడార ప్రవేశ ద్వారం వద్ద తప్ప మరి ఎక్కడ ఏ జంతువైనను, అనగా ఎద్దైనను, గొర్రెనను, మేకైనను బలి వధించకూడదు. ఇది విగ్రహాలు లేదా వాటిని పూజించడాన్ని నిరోధిస్తూ ఉంది. అంటే వీళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే, ఇశ్రాయేల్ ప్రజలు వారు నిజదేవుని తెలుసుకునే స్థితిగతులలో వాళ్ళు లేరు. ఎందుకంటే 430 సంవత్సరములు వీళ్ళ జీవితం ఐగుప్తులో కొనసాగింది. ఐగుప్తుల పరిస్థితి ఏమిటి అంటే విగ్రహారాధన బాగా చేసేవాళ్ళు, వాటికి బలులు ఇచ్చేవాళ్ళు. కాబట్టి దేవుడు విధించిన నియమం ఏమిటి అంటే దేనికి బలి ఇవ్వడానికి అవకాశము లేదు. బలి ఇస్తే యాజకుడు ముందే ప్రత్యక్ష గుడారం దగ్గరే ఆ యొక్క ఆవరణంలోనే దేవుడు ఏర్పరిచిన కొన్ని బలులు ఉన్నాయి, ఆ బలుల నిమిత్తమే ఇవ్వాలి అని తెలియజేశాడు. అలా చేయడంలో విఫలమైతే వాళ్ళు కొట్టివేయబడతారు అని తెలియజేస్తుంది. కాబట్టి 1 నుంచి 9 వచనాలు బలు గురించి, అది ఎలా అర్పించాలి, అర్పించకపోతే వచ్చే నష్టం గురించి తెలియజేశారు. 10 నుంచి 14 వచనాలు మనం చూస్తున్నప్పుడు రక్తము తినుట నిషేధము అనే దాని గురించి వివరిస్తూ ఉన్నాడు. ప్రతి జీవికి రక్తము దాని ప్రాణము. కాబట్టి దేవుడు ఏ రక్తాన్ని తినడాన్ని నిషేధిస్తూ ఉన్నాడు. రక్తము పవిత్రమైనది మరియు బలిపీఠం మీద ప్రాయశ్చిత్తం కోసం ఇవ్వబడింది, తినడానికి కాదు.
కాబట్టి జంతువుల రక్తము వాటి ప్రాణ సంబంధించినది, చాలా విలువైనది. ఆ విలువైన రక్తమును మనం తినడానికి కాదు కానీ దేవునికి అర్పించడానికి మాత్రమే, అంటే మన పాపములను కడుగుకోవడానికి మాత్రమే దానిని మనం ఉపయోగించాలి అని తెలియజేస్తూ ఉన్నారు. రక్తము తినే ప్రతివాడు, ఇది ఇశ్రాయేలుడైనా పరదేశి అయినా కొట్టివేయబడును అని తెలియజేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మొదటేమో బలి గురించి తెలియజేశాడు, తర్వాతేమో రక్తమును గురించి తెలియజేశాడు. ఎందుకు వీటి గురించి తెలియజేశాడు అంటే, వీళ్ళు రక్తాన్ని వండుకుని తినే వ్యవస్థలో నుంచి వచ్చారు. విగ్రహాలకు నమస్కరించే వ్యవస్థలో నుంచి వీళ్ళు వచ్చారు. కాబట్టి ఆ పనులను మీరు విడిచిపెట్టాలి. ఆ కార్యక్రమాలలో మీరు ముందుకు వెళ్ళకూడదు. అలా ముందుకు వెళితే మీకు నష్టం జరుగుతుంది, నాతో సాంగత్యము పోతూ ఉంది అనే వివరాలను దేవుడు మోషే ద్వారా తెలియజేశాడు. అయితే 15 నుంచి 16 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, బలి ఇవ్వని జంతువు నిర్వహణ అంటే, ఒక జంతువు సహజంగా చనిపోతే లేదా అడవి జంతువు చేత చంపబడితే అది బలి కోసం కాదు, మరి సహజంగా చచ్చిపోయింది లేదా మరి అడవి జంతువుల చేత చంపబడింది, అప్పుడు ఏం చేయాలంటే దాని రక్తాన్ని పూర్తిగా ఒలిచి మృతదేహాన్ని మట్టిలో కప్పాలి. రక్తాన్ని ఒలిచివేయకుండా అలాంటి మాంసాన్ని తినడము నిషేధించబడింది. ఎందుకంటే అది రక్తము తినడం లాంటిదే. కాబట్టి సహజంగా చనిపోయిన జంతువైనా, మరొక రకంగా జంతువుల చేత చంపబడిన జంతువునైనా కూడా తినే అధికారము ఇశ్రాయేలు ప్రజలకి లేదు. సహజంగా ఇశ్రాయేలు ప్రజలు కొంత మాంసపు ప్రియులు. అది మనకు ఎక్కడ అర్థమవుతుందంటే, నిర్గమాకాండంలో మనకు అర్థమైంది. ఎప్పుడు మన్నానే ఇస్తూ ఉంటారా, మాకు ఇంకేమీ లేదా అంటే పూరేడు పక్షుల మాంసాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి సంఖ్యాకాండము, నిర్గమాకాండాలలో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కొంచెము ఆహార ప్రియులు. కానీ ఇప్పుడు దేవుడు విధిస్తున్న ఈ నియమాలు ఎలాగ ఉన్నాయి అంటే, వీళ్ళు మాంసం తినాలి అంటే దేవుడికి అర్పణ ఇవ్వాల్సిందే. దేవుడికి అర్పణ ఇచ్చిన మాంసాన్ని వీళ్ళు పంచుకొని తినాలి. కొవ్వు దేవునికే ఇవ్వాలి, రక్తము దేవునికే ఇవ్వాలి. కాబట్టి బలులు అర్పించిన విధంగా బలులు క్రమముగా మర్యాదగా ఇవ్వాలి. ఆ బలి కేవలము సాక్ష్యపు గుడారంలోనే ఇవ్వాలి. విగ్రహారాధన చేయకూడదు, రక్తం వండుకోకూడదు, చనిపోయిన జంతువులు కూడా తినకూడదు. అయితే ఇవి వీళ్ళకి వాస్తవానికి ఒక కష్టమైన నియమాలే, కానీ వాటికి లోబడాలని దేవుడు తెలియజేశాడు. వాటికి లోబడినప్పుడే వాళ్ళు దేవుణ్ణి గౌరవించిన వాళ్ళు అవుతారని తెలియజేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని నియమాలు కొంచెం మనకి మరింత కష్టంగా ఉంటాయి. తేలికగా ఉన్నవి మనం చేసి, కష్టంగా ఉన్నవి మనం చేయకుండా మనం దేవుణ్ణి గౌరవిస్తున్నాం అని చెప్పుకునే క్రైస్తవ జనాంగం కూడా మన మధ్యలో ఉంటూ ఉంటారు. కానీ దేవుని మాట అది కష్టమైనా తేలికైనా దానికి మనం లోబడగలిగినట్లయితేనే దేవునిని మనము గౌరవించినట్లు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరికైతే జీవితం పట్ల లోతైన గౌరవం ఉంటుందో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పవిత్రంగా దేవుని విషయంలో విధేయులుగా జీవించేవారిగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనము కూడా మన జీవితాలలో దేవుని గౌరవిస్తున్నాము
లేదా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే, దేవుని మాటలకు కట్టుబడినప్పుడే, దానికి విధేయత చూపినప్పుడే అది మనకు అర్థమవుతుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఇక్కడ ప్రధానమైన వాక్యం ఏమిటి అంటే 11వ వచనంలో చెప్తూ ఉంటాడు, జీవం రక్తంలోనే ఉంది, ప్రాయచిత్తం చేయుటకు నేను దాన్ని మీకు ఇచ్చి తిని. అంటే రక్తాన్ని ప్రాయచిత్తం కొరకి మాత్రమే తప్ప మరొక దానికి ఉపయోగించకూడదు. ఆ రక్తము ద్వారానే సిలువలో రక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ప్రాముఖ్యమైన 3 విషయాలు ఏమిటి అంటే, దేవుడు కోరేది ఏకైక ఆరాధన. అందుకే మీకు నిర్గమాకాండం 20 అధ్యాయంలో కూడా ఏం ఉంటుందంటే, మొదటగా దైవ సంబంధమైన ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దాని పక్కన ఈ బలిని పెట్టి చూడండి, నాకు తప్ప వేరే ఒకరికి బలి మీరు ఇవ్వకూడదు, దానిని అర్పించకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మన హృదయం అంతా కూడా దేవుని చేత నింపబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనతో పూర్తిగా ఒక మంచి బాంధవ్యాన్ని పెంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ బాంధవ్యాన్ని యేసు ద్వారా పరిపూర్ణత చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు కాలంలో, యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని యోహాను 14:6 ఎందుకు అన్నాడంటే, అప్పుడేమో బలులు అర్పించడం ద్వారా దేవుడికి దగ్గర అయ్యారు. ఇప్పుడు క్రీస్తుని తెలుసుకుని క్రీస్తుకు లోబడడం ద్వారా దేవుని దగ్గర అయ్యారు. అది తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో నీ ఆరాధన ఎవరికి చేస్తూ ఉన్నావు, నీ జీవితాన్ని ఎవరికి అర్పిస్తున్నావో ఒకసారి ప్రశ్నించుకో. తర్వాత రెండో విషయం ఏమిటంటే, రక్తము జీవము. అంటే రక్తంలో ఏముందంటే ప్రాణం ఉంది. అది ప్రాయశ్చిత్తము యొక్క రహస్యమే. దేవుడు స్పష్టంగా చెప్పాడు, రక్తాన్ని తినరాదు. ఇది నాకు అర్థం కాల. రక్తం అంటే తాగుతారు కదా, అది ద్రవ పదార్థం కదా, ఘన పదార్థం కాదు కదా అని అడిగితే, గతంలో రక్తాన్ని కూడా వండుకొని తిన్న పరిస్థితులు. అంటే ఈరోజు జనాభా, ఈరోజు కల్చర్, ఈరోజు ఉన్న వంటకాలు కాదు, కానీ అప్పుడు పూర్తి వ్యత్యాసం ఉన్న పరిస్థితులని ఒక సహోదరులు నాకు తెలియజేశారు. కాబట్టి రక్తంలోనే ప్రాణం ఉంది కాబట్టి రక్తాన్ని తినకూడదు. రక్తాన్ని దేవుడు ప్రాయశ్చిత్తం కొరకు, ప్రోక్షించడం కొరకు దేవుడు దానిని ఇచ్చాడు. రక్తము దేవుని దృష్టిలో చాలా పవిత్రం, ఎందుకంటే అది ప్రాయశ్చిత్తానికి ఒక మార్గం. అలాగే ఇది యేసుక్రీస్తులో ఎలా నెరవేర్చబడిందంటే, జంతువుల రక్తము పాపాన్ని కప్పింది, కానీ యేసు రక్తము పాపాన్ని పూర్తిగా తీసివేసింది. అంటే పాత నిబంధనలో జంతువులు ఇచ్చే బలి అర్పణల రక్తము ద్వారా పాపాలు కప్పబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ఇచ్చే తన జీవము, తన ప్రాణము, తన రక్తము ద్వారా అవి పూర్తిగా తీసివేయబడ్డాయి. అందుకే 1 యోహాను 1:7 ఏమంటాడంటే, యేసు రక్తము మనలను సమస్త పాపముల నుండి శుద్ధి చేయుచున్నది. కాబట్టి మన రక్షణ మన మంచి పనుల వల్ల కాదు, యేసు రక్తము వలనే, యేసు విలువైన జీవితం వల్లనే, యేసు విలువైన ప్రాణము వల్లనే మన అందరి పాపాలు క్షమింపబడ్డాయి. తర్వాత సిలువ మూడో పాయింట్ ఏంటంటే, సిలువ తాత్కాలికము కాదు, శాశ్వతం. ఈ గొర్రెలు, ఈ అర్పణలు, వాటి రక్తాలు అవి తాత్కాలికమైనవి, కానీ సిలువ శాశ్వతమైనది. లేవి కాండంలో బదులు మళ్ళీ మళ్ళీ అర్పించాలి ఆ బలులను, కానీ సిలువపై యేసు ఒక్కసారి చెల్లించాడు. యేసు అన్నాడు, యోహాను 19:30 ఏమంటాడంటే, సంపూర్ణమైంది అని చెప్తాడనమాట.
ఇక భయంతో జీవించవలసిన అవసరము లేదు. ఇక పాప భారముతో జీవించవలసిన అవసరము లేదు. మరలా మరలా బలులు అర్పించవలసిన అవసరము, దాని రక్తమును ప్రోక్షించవలసిన అవసరము, ప్రాయశ్చిత్తము చేయవలసిన అవసరము ఇక లేదు. సంపూర్ణమైంది. ఎక్కడంటే శిలువ మరణము ద్వారా. కాబట్టి ఈరోజు క్రీస్తునందు నమ్మకంతో జీవించు, క్రీస్తు కృపలో నిలవబడు, విమోచింపబడిన వాడిగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేయండి. అయితే పాత నిబంధనలో అర్థము, యేసుక్రీస్తులో నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. బలి యెహోవాకు మాత్రమే, అంటే ఇతర దేవతలకు అర్పించకూడదు. అలాగే ఇతర దేవతల దేవుళ్ళ ద్వారా మనము దేవుని దగ్గరికి చేరలేము. క్రీస్తే ఏకైక మార్గము అనేది మనకు తెలుస్తుంది. రక్తములో జీవము, జీవము రక్తములోనే ఉందని పాత నిబంధన చెప్తుంది. ఆ రక్తాన్ని యేసు తన జీవాన్ని మన కొరకు ఇచ్చాడు. అంటే యేసు త్యాగాన్ని మనం గౌరవించాలి. ప్రాయశ్చిత్తానికి అవసరం రక్తం. జంతువుల రక్తముతో పాపక్షమాపణ పాత నిబంధనలో ఉంటే, యేసు రక్తంలో సంపూర్ణ క్షమాపణ యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి ఆయన కృపను కలిగి జీవించాలి. రక్తము తినకూడదు. ఎందుకు అంటే రక్తము దేవుని స్వంతము, యేసు రక్తము పవిత్రము. పవిత్ర జీవితాన్ని మనం కలిగి ఉండాలి. బలిపీఠము అవసరం. బలి గుడారంలోనే ఉండాలి. అయితే యేసే బలి అయ్యాడు, ఆయనలో మనం నిలబడాలి. తాత్కాలికమైన ప్రాయశ్చిత్తము బలుల్లో ఉంది. ఒక్కసారి చెల్లించిన బలి హెబ్రీ 10:10 ప్రకారం క్రీస్తులో ఉంది. నమ్మకంలో విశ్రాంతిగా జీవించండి. కాబట్టి మీ జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి మరి మన జీవితాలు పవిత్రంగాను, పరిశుద్ధంగాను, దేవుని గౌరవించే విధముగాను, యేసు త్యాగాన్ని గుర్తించే విధంగా జీవించాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా, గొప్పగా 17వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకన్న గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా సహోదరులు అప్పారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరొకసారి అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, భూమి ఆకాశములకు అధిపతివైన దేవ, మీ శ్రేష్టమైన నామమునకు ఉదయకాలం మందు ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఆయన సహోదరుడు, మీ కుమారుడు అనిల్ బాబు ఈ యొక్క అధ్యాయాన్ని నాయన చక్కగా మాకు వివరించి బోధించి దానిని బట్టి తండ్రి మీ యొక్క సేవకుని దీవించి ఆశీర్వదించి ఇలాగ అనేకులకు ఆయన తన యొక్క సువార్తను ప్రకటన చేయటానికి కావలసినటువంటి సామర్థ్యమును తండ్రి, వివేక జ్ఞానములను, బలమును, చక్కని ఉచ్చారణను తండ్రి, మంచి స్వరమును అనుగ్రహించి తగిన వనరులను ప్రసాదించి ఆయన ఇంకా విరివిగా నీ కుమారుని ఓడుకొనమని, కుటుంబంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించమని, కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషము, సమాధానము, స్వస్థతను అనుగ్రహించమని ప్రత్యేకంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అలాగుననే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా సహోదరుడు, మీ కుమారుడు, సేవకుడు తండ్రి, అనేక చోట్ల విరివిగా వాడబడుచున్నటువంటి దేవకిరణ గారి కొరకు, వారి కుటుంబం యావత్ మంది కొరకు ప్రార్థిస్తున్నాం. వారి అక్కర్లో అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి గృహంలో సమృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ కుమారుని పాఠములు సబ్జెక్టులు అనేకులు విని వారి యొక్క మనసులను మార్చుకొని తండ్రి, పరలోక రాజ్యమునకు సిద్ధపడినట్లుగా ప్రతి ఒక్కరి హృదయమును తట్టమని ప్రార్థిస్తున్నాం. మీ కుమారుని ఇంకా అనేక చోట్లకి నడిపించమని, తన యొక్క బోధలను అనేకులు వినులాగిన సహాయం చేయమని
అవసరమైనటువంటి నాయన వనరులను అనుగ్రహించమని తండ్రి, తన ఎక్కడికి వెళ్ళినా రాకపోకలను తోడు నెడుగు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యాన్ని నడిపిస్తున్నటువంటి తండ్రి, నీ కుమారుడు యవనస్తుడు ఆయన సహోదరుడు ఒరిగంజి రవిని బట్టి, తన యొక్క కుటుంబమును బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వారికి నాయన రావలసినటువంటి దీవెన ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, సమృద్ధిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఉదయకాలమందు నాయన లేపి మమ్మలను తండ్రి, మీ యొక్క వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం, తనకున్నటువంటి ప్రయాస మీ నామమునకు మరుగై ఉండలేదు. దేవా నాయన, ఈ కార్యం అంతటిని నాయన భారం వహించి ముందుకు నడిపిస్తూ ఉండగా తన కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం, సమాధానం, గృహంలో సర్వ సమృద్ధి అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందమని వినుచున్న మా అందరికీ నాయన ఏ శోధన లేకుండా సురుకు కలిగిన మనస్సును ఇచ్చి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. చాలా చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఈ సమయంలో దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనందరికీ కూడా వినిపించాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాట్లారా, మానవుని గూర్చిన సత్యము అనే ఈ పాఠంలో పాపము యొక్క స్వభావం అనే విషయాన్ని గడిచిన దినము మనము ధ్యానించాము. అయితే ఈరోజు పాపము యొక్క స్వభావంలో ఆదాము ఏ విధముగా పాపం చేశాడు, ఎటువంటి ఆలోచన విధానానికి లోబడిపోయాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యం నుండి ధ్యానిద్దాం. మొదటిగా ఆదాము పండు తినటంలో అతడు దేవుని ప్రేమను సందేహించినట్లుగా మనం చూడగలం. అంటే ఇక్కడ అపవాది చేసిన బోధ దేవుని యొక్క ప్రేమను సందేహించేలాగా చేసింది. ఎప్పుడైతే మీరు దేవతల వలె అవుతారని దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా, అంటే దేవునికి తెలుసు మీరు దేవతల వలె అవుతారు, అందుకే ఆ పండు తినొద్దని చెప్పాడు. ఆయన చెప్పుట ద్వారా వారు దేవుని యొక్క ప్రేమను సందేహించిన వారుగా మనం చూడగలం. కాబట్టి దేవుని మంచితనాన్ని తిరస్కరించి దేవుని నుండి వేరుపడి మనిషి పాపి అయ్యాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అంటే ఇప్పుడు ఆదాము హవ్వలు వారు ఎంచుకున్న మార్గము వారికి సరైనదిగానే కనపడుతుంది, అది మరణానికి దారి తీసింది. కనుక మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు
మనం ఏ మార్గంలో వెళ్తున్నామో ఇది మనకు సరి అయినదా లేక వాక్యానుసారమైనదా, వాక్యమును బట్టి అది సరైనదా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఎప్పుడూ కూడా మన స్వచిత్తం పైన, సొంత ఆలోచన పైన ఆధారపడకూడదు. దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞలను వెంబడించుటలో కేవలము దేవుని యొక్క చిత్తమునకు విధేయులమవుట ద్వారా మాత్రమే మనము సరైన త్రోవలో వెళ్ళగలం. మన ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము అది సరైనది కాదు. దేవుడు ఏర్పరిచిన మార్గమే సరైనది. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఒక లోయలో పడిపోవడానికి ఎన్ని అడుగులు కావాలి అని. అంటే లోయ అంచు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అడుగు వేస్తే చాలు, పడిపోతాడు. కనుక ఆ ఒక్క అడుగే అతను పడిపోకుండా ఉండటానికి, అతను పడిపోవటానికి కారణం అవుతుంది. సమస్త మానవాళి అగ్నిగుండంలో పడవేయటానికి అపవాది చేసే ప్రయత్నంలో ఆదాము హవ్వలు పడిపోయారు. మనము కూడా ఎన్నో అడుగులు వేయాల్సిన అవసరం లేదు. అగ్నిగుండం యొక్క అంచు దగ్గరకు వెళ్ళి ఒక్క అడుగు వేస్తే లోపల పడిపోతాం. ఒక అడుగు మనము నిగ్రహించుకుంటే బయటే ఉంటాం. ఈ ఒక్క అడుగే మానవ జీవితంలో జీవాన్ని, మరణాన్ని నిర్దేశిస్తుంది. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఆదాము హవ్వలు దేవుని ప్రేమను వారు సందేహించి తమకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోయారు. ఇక రెండో విషయం ఏంటంటే, వారు దేవుని వాక్యాన్ని సందేహించారు. వాక్యం అనగా దేవుని మాట. దేవుడు అనుగ్రహించిన సత్యాన్ని వారు తిరస్కరించి, ఆ తిరస్కరించడం ద్వారా ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసి నేరస్తులయ్యారు. చూడండి, మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ ఒక మాట కనపడుతుంది. అదేంటంటే, ట్రాన్స్గ్రెసెత్ ఆల్సో ద లా, ఫర్ సిన్ ఈస్ ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా. తెలుగులో చాలా అంటే సాధారణ మాటలు ఆజ్ఞ, అతిక్రమం అని కనపడితే, ఇంగ్లీష్లో లా, ట్రాన్స్గ్రెషన్ అని 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ట్రాన్స్గ్రెషన్ అనే ఇంగ్లీష్ మాటకి సరి అయిన అర్థం ఏంటంటే గీత దాటుట, హద్దు మీరుట అని అర్థం. ఇక్కడ మనము ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి కొన్ని చోట్ల, దాని చుట్టూ కొన్ని చోట్ల కంచె ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. అయినప్పటికీ కంచె ఉన్నా లేకపోయినా దాని మీద ఒక ఎర్ర అక్షరాలతో డేంజర్, ప్రమాదము, ముట్టుకొనరాదు అని స్పష్టంగా రాసి ఉంటుంది. ఈ ముట్టుకొనరాదు అనే దాన్ని అతిక్రమించి ముట్టుకొనటమే ట్రాన్స్గ్రెషన్, అంటే హద్దు మీరుట అనేది, గీత దాటుట అనేది. ఎప్పుడైతే ఆ హద్దు మీరారో దాన్ని ముట్టుకుంటే ఎంత ప్రాణాపాయమో మనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క హద్దు మీరుట అనేది ఆజ్ఞను అతిక్రమించుట. ఇక్కడ ఆఫ్ ద లా అన్నాడు, ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా అంటే అతిక్రమించి, అంటే చట్టాన్ని అతిక్రమించుట, చట్టం విషయంలో గీత దాటుట, చట్టం విషయంలో హద్దు
మీరుట. హద్దు అంటే మనకి కొన్ని చోట్ల హద్దులు ఉంటాయి. మన స్థలాలకు, గృహాలకు, అలాగే పొలాలకు, ఇలాగా హద్దులు, సరిహద్దులు అంటారు. అలాగే మన దేశానికి కూడా సరిహద్దు ఉంటుంది. సరిహద్దుకు యువతల ఉన్నంత వరకు మనకి ఇబ్బంది లేదు. కానీ ఆ సరిహద్దు దాటగానే మనం అవతలి దేశంలో అడుగు పెట్టినట్లుగా మనము ఆక్రమణదారులంగా, దురాక్రమణ చేసిన వారంగా, చట్ట వ్యతిరేకంగా ఆ దేశంలో చొరబడిన వారుగా పరిగణించి మనల్ని తీవ్రవాదులుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మన దేశమైనా, మన ప్రక్క దేశమైనా. ఇవి సరిహద్దు చట్టాలు అంటారు. అంటే ఒక్క అడుగు హద్దు దాటి అవతల కాలు పెడితే నిన్ను అరెస్ట్ చేసేయచ్చు, నిన్ను ఒక తీవ్రవాదిగా పరిగణించవచ్చు, నీ మీద గూఢచర్యం కేసు నమోదు చేసి నిన్ను అరెస్ట్ చేసి అవసరమైతే వారి దేశ చట్ట ప్రకారం అక్కడికక్కడ షూట్ చేయొచ్చు, లేదంటే బహిరంగంగా ఉరి తీసి చంపొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. వాళ్ళ దేశ చట్టంలో దానికి ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష. జస్ట్ ఒక అడుగు యువతలో ఉండవలసిన మనం ఒక్క అడుగు జస్ట్ అవతల వేస్తే ఇన్ని పరిణామాలు ఎదుర్కొంటాం. ఆదాము అవ్వలు కూడా ఆజ్ఞను అతిక్రమించడంలో హద్దు మీరారు, గీత దాటారు, అతిక్రమించారు. కాబట్టి ఇదే పాపం. కనుక మనం గమనించినట్లయితే వారు దేవుని వాక్యం ఏమిటి అంటే, ఆజ్ఞ ఏమిటి అంటే, ఈ పండు తినము, మీరు తినకూడదు అన్నాడు ఒకటి. ఫస్ట్ మంచి చెట్టల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు, వాటిని తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని నరునికి ఆజ్ఞాపించను. నరునికి చెప్పెను, సలహా ఇచ్చను అని లేదు, అక్కడ ఆజ్ఞాపించను. కనుక ఇక్కడ ఆజ్ఞ అనేది ఇవ్వబడింది కనుక దాన్ని అతిక్రమించటమే ఒక పాపముగా మనం గ్రహించగలం. తర్వాత ఆయన లేక వారు అంటే ఆదాము అవ్వలు దేవుని అధికారాన్ని సందేహించారు. వారు మొదట ప్రేమను సందేహించారు. దేవతలమై పోతామేమో, అంటే దేవుడికి ఇష్టం లేదేమో, దేవుడి అంత కుట్ర చేశాడు అంటే ప్రేమకు బదులుగా వారి పైన ద్వేషం, కనిపించని కోపం, కుట్ర ఉన్నట్లుగా వారు నమ్మించారు. రెండవది, వారు ఆజ్ఞను అతిక్రమించారు. మూడవది, ఆయన అధికారాన్ని సందేహించారు. అధికారాన్ని సందేహించడం ద్వారా మనిషి ఆయన దైవత్వాన్ని తిరస్కరించాడు. అంటే పాపం చేసేవాడు దేవుడు విధించిన హద్దును మీరుట ద్వారా అధికారయుక్తమైన దేవుని చట్టాన్ని తిరస్కరిస్తున్నాడు, సందేహిస్తున్నాడు. రెండవది, ఆ చట్టానికి మూలమైన దైవత్వాన్ని తిరస్కరిస్తున్నాడు. తద్వారా దేవునికి వ్యతిరేకయ్యాడు. ఇలా ఇతడు దేవునికి శత్రువుగా, దేవుని యొక్క సృష్టిలో తిరుగుబాటుదారుడిగా అయ్యాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుంటే, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఇక్కడ ఒక మాట కనపడుతుంది, ఫర్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క ఆజ్ఞకు అది లోబడదు. ఎంత భయంకరమైన విషయమో గమనించాలి. అంటే ధర్మశాస్త్రం అనగా చట్టం అనగా ఆజ్ఞ.
ఆజ్ఞను అతిక్రమించుటకు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఉద్యుక్తుడవుతాడో, అంటే ప్రయత్నిస్తాడో, అప్పుడు అతడు దేవుని అధికారాన్ని, దైవత్వాన్ని సందేహిస్తాడు. కింద వచనం కూడా చదువుకుందాం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఈ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే దేవుడు కొన్ని విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనిషి యొక్క పతనమైన స్థితికి కారణం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ విషయాలు మనకి ఎంతో స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అలాగే మనము 5వ అధ్యాయం కూడా చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 6వ వచనం నుండి కొన్ని వచనాలు, 5వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. అందులో సూటిగా 10వ వచనం చదువుకున్నాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతున్నాం. మనము ఎప్పుడైతే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన మెజెస్టీని, ఆయన దైవత్వాన్ని తిరస్కరించి ఆజ్ఞను అతిక్రమిస్తాము, అంటే ఒక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనము ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తున్నాం, వాటిని మనము ధిక్కరిస్తున్నాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. ఎప్పుడైతే మనిషి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడో దేవునికి ప్రియమైన వాడుగా, ఇష్టుడైన వాడుగా ఉండవలసిన మానవుడు శత్రువు అయిపోయాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా అంటాడు. కనుక మనము శత్రువులమైపోయాం. ఎలా అంటే 8వ వచనం చూస్తే, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే. అంటే మనం ఎప్పుడైతే పాపులమైపోయామో దేవునికి శత్రువులు అయిపోయాం. పాపము మానవునికి దేవునికి మధ్య విభేదాన్ని, లేక వైరాన్ని, లేక శత్రుత్వాన్ని తీసుకొచ్చింది. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక మనిషి దేవునికి ప్రియకుమారుడు, కానీ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆయన అధికారాన్ని, ఆయన దైవత్వాన్ని సందేహించి ఇప్పుడు దేవునికి శత్రువుగా మారిపోయాడు. మనిషి దేవుడు మనిషి యొక్క నిజాయితీని, యథార్థతను ఎరగటానికే ఒక పరీక్ష ఇవ్వటం జరిగింది. ఈ పరీక్షలో అతడు విఫలమైపోయాడు. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఆల్రెడీ అపవాది పతనమైపోయాడు. పతనమైపోయిన అపవాది దేవుని మీద తిరుగుబాటుదారుగా తయారై దేవుని యొక్క సంతతిని కూడా పతనం చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. అయితే దేవుడు ఇదంతా ఆయనకు తెలిసినప్పటికీ సాతాను లేక అపవాది అనేవాడు ఏదెను తోటలో చొరబడి తన కుమారుని చెడగొడుతున్నాడు అన్న సంగతి తెలిసినప్పటికీ కూడా దేవుడు ఎందుకు మౌనముగా ఉన్నాడు అనే సంగతి మనం ఆలోచిస్తే, దేవుడు మానవునికి సర్వాధికారాన్ని ఇచ్చాడు సృష్టి పైన. అంత మాత్రమే కాదు, మనం మొదట్లో చూసాము, మానవుడికి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, దాంతో పాటు ఫ్రీడమ్ ఇచ్చాడు, అంటే స్వేచ్ఛనిచ్చాడు. మీరు తింటే చచ్చిపోతారు, తినకపోతే బ్రతుకుతారు. ఈ రెండిటిని కూడా వినియోగించుకునే సౌలభ్యాన్ని
మానవునికి స్వేచ్ఛ రూపంలో ఇచ్చాడు. అంటే దేవునికి ఎంత ఫ్రీడమ్ ఉందో, ఫ్రీ విల్ ఉందో, అంటే స్వేచ్ఛా చిత్తం ఉందో, అలాంటి స్వేచ్ఛా చిత్తాన్ని మనిషికి ఇచ్చాడు. మనిషిని తన యొక్క అధికారంతో కట్టడి చేయాలనుకోవటం దేవుని ఆలోచన కాదు. అంటే ఒక మరబొమ్మను అది మనకి నచ్చినట్టుగా ఆ కీ ఇస్తే అది ఆడుతుంది, తీసేస్తే ఆగిపోతుంది. మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ మన స్వాధీనంలో ఉంటుంది, దానికి సొంత ఇష్టమేమి ఉండదు. కొంచెం సేపు నేను తిరుగుతాను అని తను అనుకొని అది తిరగాలనుకోదు. మనం స్విచ్ చేస్తే తిరుగుతుంది, లేకపోతే ఆగిపోతుంది. అలాగే మన ఇంట్లో లైట్, అరే చీకటి పడింది, ఇంకా ఎవరు లైట్ వేయలేదు, కనుక ఇంట్లో ఎవరో లేరనుకుంటా, నేను ఈ రాత్రి అంతా వెలుగుతాను అని తనంతట తానే వెలిగే హక్కు దానికి లేదు, స్వేచ్ఛ దానికి లేదు. కానీ మనిషిని దేవుడు స్విచ్ చేస్తే వెలిగే లైట్ లాగా, తిరిగే ఫ్యాన్ లాగా సృజించలా. పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అది ఎంత స్వేచ్ఛ అంటే తనకెంత స్వేచ్ఛ ఉందో అంత స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛని మనిషి దుర్వినియోగం చేసుకున్నాడు. ఇది మొదట మానవుడైన ఆదాము హవ్వలు దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం ద్వారా ఎలాంటి నష్టాలు, కష్టాలు, శ్రమల బారిన పడ్డారో 3వ అధ్యాయం తర్వాత మనకు కనబడుతుంది. ఈరోజు కూడా ప్రతి మనిషి, ఉదాహరణకి మన కుటుంబంలో ఉన్న మనము దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే మనం పతనం అయిపోతాం. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటారు. కనుక దేవుడిచ్చిన స్వేచ్ఛ అది మన జీవితంలో దేవునితో నిరంతర సహవాసం కలిగి ఉండటానికే, కానీ అపవాదితో సహవాసం చేసి అపవాది మాటలు విని పతనమైపోవడానికి దేవుడు స్వేచ్ఛనివ్వలేదు. దేవుడు ఒకందుకు స్వేచ్ఛనిచ్చాడు, మనం దాన్ని మరొకందుకు వినియోగిస్తూ మన నాశనాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, సృష్టించుకుంటున్నాం. కాబట్టి గ్రహించాలి. ఇక మనము పాపం యొక్క ప్రభావంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు పాపం యొక్క పర్యవసానాలు, అంటే రిజల్ట్స్, ఎలాంటి పర్యవసానాలు పాపము ద్వారా ఏర్పడ్డాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అందులో మొదటి విషయాన్ని గమనిస్తే హవ్వ మీద తక్షణ పర్యవసానం కనపడింది. హవ్వ మీద కనపడిన తక్షణ పర్యవసానం ఏమిటి అంటే సిగ్గు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకుండిరి. చూడండి, వాళ్ళకి సిగ్గు లేదు. అయితే మనము 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు అంటే మన పై వచనంలో 6వ వచనంలో ఏం కనపడుతుందంటే అతడు కూడా తినెను, అంటే ముందు హవ్వ తిన్నట్లుగా తర్వాత ఆదాము తిన్నట్లుగా మనకు కనపడుతుంది. అప్పుడు అంటే వెంటనే, కొద్ది రోజులు టైం తీసుకోలేదు, కొద్ది గంటలు టైం తీసుకోలేదు, వారిద్దరి కన్నులు తెరవబడెను. చూడండి, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నది. అంటే ఇప్పుడు వారికి సిగ్గు అంటే తెలిసింది. దేవుడు తోటలోకి వచ్చి అడిగాడు 10వ వచనంలో, అందుకు అతడు నేను
తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక అన్నాడు. అంటే సిగ్గు ఏర్పడింది కాబట్టి దేవుని ఎదుటికి రాలేకపోయాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినప్పుడు వారు మొట్టమొదట తక్షణమే వెంటనే ఏమాత్రం లేట్ లేకుండా కలిగిన పర్యవసానం వారి ఒంటి మీద బట్టలు లేవని, వారు దిగంబరులని, వారికి సిగ్గు అనేది తెలిసింది. కనుక ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినప్పుడు మొదటి పర్యవసానం సిగ్గు, రెండవ పర్యవసానం భయం. మనము ఇప్పుడు చదువుకున్న వచనాన్ని మరలా చదువుకున్నట్లయితే 10వ వచనం, అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆదాము హవ్వలు మొదట సిగ్గు అనేది వారికి తెలియదు. ఆ తర్వాత భయం వారికి తెలిసింది. అయ్యో, దేవుని ఆజ్ఞను అతిక్రమించాం, దేవుడు కోపిస్తాడేమో అని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అంటే పాపము నీలో భయాన్ని పుట్టిస్తుంది, నీవు భయపడేలాగా చేస్తుంది. భయం అంటే ఎరుగని, అంటే అసలు పండు తినడానికి ముందు మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆదాములు ఎలా ఉన్నారో రాస్తే చాలా మంచి విషయాలు కనపడతాయి. ఆ తర్వాత పండు తిన్న తర్వాత ఆదాము హవ్వల యొక్క స్థితి అని మీరు ఇంకో పాయింట్ రాస్తే దాని కింద ఇన్ని విషయాలు వస్తాయి. ఒకటి, వారు సిగ్గుపడ్డారు, సిగ్గు అంటే వారికి తెలిసింది. రెండవది భయం. ఈరోజు మనిషి తన యొక్క జీవితంలో ఒక విధమైన భయానికి లోనైపోయాడు. ఈ భయం ఎలాంటిది అనేది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఏదెను తోటలో ఆదాము హవ్వల యొక్క హృదయంలో మొట్టమొదటిగా ప్రవేశించిన భయం. ఈ భయము ఈనాటికి కూడా మనుషులను వెంటాడుతూనే ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. పుట్టి ఊహ తెలిసిన దగ్గర నుండి భయం, జీవితంలో భయం, జీవించడానికి భయం, మరణించాలన్న భయం, ఇక అన్ని భయాలే. ఈ భయానికి మూలం పాపం. కనుక ఎప్పుడైతే మనిషి జీవితంలో పాపం ప్రవేశించిందో వెంటనే అతడు భయానికి లోనయ్యాడు, భయానికి అతడు దాసుడైపోయాడు. ఇక మూడవ పర్యవసానం ఏమిటి అంటే దేవుని నుండి విడిపోవటం. మనిషి తన పరిపూర్ణ స్వభావాన్ని కోల్పోయి దేవునితో ఉన్న సహవాసాన్ని ముగించాడు అనటంలో సందేహం లేదు. అంటే తండ్రి కుమారుల తత్వం, బంధం ఒకటి ఉంది అక్కడ. దీని నుండి వారు విడిపోయారు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ దేవుడి నుండి విడిపోవటం అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుడు ఆ యొక్క మానవులిద్దరిని కూడా, అంటే ఆదాము హవ్వలిద్దరిని కూడా దేవుడు శపించినప్పుడు ఇలాగ వారిని బయటికి గెంటి వేశాడు. 22వ వచనం 3వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష
ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడిన దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను. ఇక్కడ మొదటిగా పంపివేశను అని ఉంటే 24వ వచనంలో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఈ మాట చూడండి ఎంత బాధగా ఉందో. ఎంతో చక్కని సహవాసం కలిగిన మానవుడు దేవునితో కనుక్కున్న ఆ చక్కని సహవాసం నుండి విడిపోవటం అనేది మనకు కనిపించే మరొక తక్షణ పర్యవసానం. తర్వాత 4వది తోట నుండి బహిష్కరణ. ఇప్పుడే మనం చదువుకున్నాం. దేవుడు తోట నుండి బహిష్కరించాడు. బహిష్కరించడం మాత్రమే కాకుండా అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఇక్కడ కాపలా పెట్టడం జరిగింది. కాపలా ఎందుకు పెడతారు అనేది మనం ఆలోచించినట్లయితే, కాపలా యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ యొక్క స్థలానికి కానీ ఆ గృహానికి కానీ ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు అందులోనికి ప్రవేశించకుండా కాపలా. సొంత ఇంటిదారులకి కాపలా వర్తించదు. ఎందుకంటే వారు స్వేచ్ఛగా లోపలికి వెళ్ళిపోతారు. ఒక సెక్యూరిటీని అక్కడ పెట్టినప్పుడు ఆ సెక్యూరిటీ ఏం చేస్తాడు అంటే, ఆ గార్డ్ సొంత వారు వచ్చినప్పుడు చక్కగా వెంటనే హడావుడిగా ఆ కారు లేక ఆ బైక్ చూసినప్పుడు వెంటనే గేట్ తీసి సాదరంగా ఆహ్వానిస్తాడు, చెయ్యెత్తి సెల్యూట్ చేస్తాడు, లోపలికి ఆహ్వానం చెప్తాడు. వారు లోపలికి వెళ్ళగానే మరలా గేట్ క్లోజ్ చేస్తాడు. కానీ దానితో సంబంధం అంటే ఆ స్థలంతో కానీ ఆ ఇంటితో కానీ సంబంధం లేని కొత్త వ్యక్తులు సమీపిస్తూ ఉన్నప్పుడు వెంటనే అతడు అలర్ట్ అయిపోతాడు. తీవ్రమైన స్వరంతో ఆగు అంటాడు. ఎవరు మీరు? ఎక్కడికి వస్తున్నారు? ఎవరు కావాలి? ఈ యొక్క భాషా విధానం అంతా కూడా ఎదుటి వ్యక్తిని భయపెట్టేలాగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే, హక్కును అంటే ఏ హక్కు లేని వాళ్ళు. కాబట్టి ఇప్పుడు బహిష్కరించడం మాత్రమే కాకుండా తిరిగి లోపల ప్రవేశించకుండా కాపలా పెట్టాడు అంటే మనిషి ఏం కోల్పోయాడో మనం గ్రహించాలి. ఆదాము అవ్వలు తమ సొంత ఇంటిలోనికి ప్రవేశించే హక్కు లేకుండా వాళ్ళు దాని నుండి బహిష్కరించబడ్డారు. ఈ బహిష్కరణ అనేది వారిని ఎటువంటి స్థితికి తీసుకుపోయిందో మనం గ్రహించాలి. ఒక్కసారి తోట వెలుపలికి బహిష్కరించబడిన ఆదాము అవ్వలు అలా నిలబడి ఆ తోట వైపు చూస్తూ అక్కడ ఉన్న కాపలాను దాటి లోపలికి వెళ్ళలేక కొద్ది నిమిషాల క్రితం లేక కొద్ది సమయం క్రితం ఎంతో అందమైన సురక్షితమైన అన్ని రకాల వసతులతో కూడిన ఏదైనా తోట కొద్ది సమయానికి ముందు వాళ్ళ సొంతం, వాళ్ళ స్వార్జితం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ పరిపాలన కింద ఉంది. కానీ ఇప్పుడు వారు బయటికి గెంటు వేయబడ్డారు. బయట నిలబడి వారు దాని వైపు చూస్తున్నారు. వారు చూడగలరే కానీ లోపలికి ప్రవేశించలేరు. వారు ఆలోచించగలరే కానీ లోపల ఉన్న ఆశీర్వాదకరమైన స్థితిని మరి అన్నిటికీ అనుభవించలేరు. ఇది పాపము యొక్క పరిణామం. బయట చూస్తే తినటానికి పండ్లు లేవు, నేల ముళ్ళ పొదలతో గచ్చ పొదలతో నిండిపోయింది. సేద్యం చేయాలి, విత్తనాలు నాటాలి, అవి ఫలించాలి, తినాలి. ఇంతకు మించి మరొక మార్గం లేదు. కనుక మరి ఇప్పుడు వాళ్ళు చెమటొచ్చాలి. ఇంతవరకు చెమట పట్టలేదు. ఇప్పుడు కష్టించాలి, రెక్కలు ముక్కలు చేయాలి. ఇది ఆ తోటలో ఉన్నప్పుడు లేదు. అంతటి మహాభాగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు.
కనుక ఇప్పుడు రెండవ విషయం ఏమిటంటే అంటే తరువాత విషయం తోట నుండి బహిష్కరించబడ్డారు. తరువాత విషయం ఏంటంటే సృష్టి మీద అధికారం కోల్పోవటం. మొదట్లో ఆదాము భూమి మీద జీవులన్నిటి మీద పాలకుడై ఉన్నాడు. తర్వాత ఆ యొక్క అధికారాన్ని అతడు క్రమేపీ పోగొట్టుకున్నాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. దేవుడు ఇచ్చిన అధికారం ఎంత గొప్పదో కీర్తనకాడు ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా తక్షణ పర్యవసానాలు, వెంటనే కలిగిన పర్యవసానాలు. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే ఆదాము యొక్క సంతతి మీద పడిన పర్యవసానాలు, అంటే అప్పటికప్పుడు వారి మీద ప్రభావం చూపిన పర్యవసానాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అలాగే ఆయన సంతతి అనగా మానవ జాతి ఏ విధంగా మానవ జాతి మీద ఆ ప్రభావం పడిందో అది కూడా మనం చూసినట్లయితే మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అందులో ఈ మాట కనపడుతుంది. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన మానవ జీవిత స్థితి ఈ 4వ అధ్యాయం 17 నుండి ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే 19వ వచనంలో వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకునేది. ఇంకా ఈ యొక్క అధ్యాయం చివరి వరకు కూడా చాలా అసహ్యకరమైన ప్రవర్తన విధానం మనకి కనపడుతుంది. దీనికి మూలం ఏమిటి అనేది మనం గమనించితే ఆదాము ఏ విధంగా దేవుని సహవాసం నుండి వేరైపోయాడో అలాగే అతని సంతతి కూడా దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అన్నాడు. దేవుని వలన కలుగు జీవములో నుండి వారు వేరుపరచబడ్డారు, వేరైపోతున్నారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. తర్వాత రెండవ విషయాన్ని అంటే ఆదాము సంతతి మీద పడిన పర్యవసానాలు, ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ ఎఫెక్ట్ ఏంటి అంటే 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసాం కదా, ఆత్మహీనమై చెడిపోవటం అంటే ఆత్మ సంబంధమైన స్థితి నుండి వారు అత్యంత దారుణమైన స్థితికి దిగజారిపోవటం మనం ఇక్కడ చూడగలం. అంటే పతనం అనేది ఏ స్థాయిలో ఉందో మనం ఇక్కడ గమనించగలం. తర్వాత ఇంకొక పర్యవసానాన్ని మనం చూసినట్లయితే శరీరం వ్యాధికి, మరణానికి లోనవటం. రోమపత్రిక 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే
అక్కడ ఒక మాట కనపడుతుంది. చూడండి, 20 నుండి చదువుకుందాం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుతున్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అంటే సృష్టి యొక్క ఈ యొక్క స్థితిని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు సృష్టి మొత్తం కూడా దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడింది. అంటే ఎవరికైతే దేవుడు లోపరిచాడో ఆ వ్యక్తి యొక్క స్వాధీనం నుండి అది వ్యర్థమైపోయింది, వ్యర్థపరచబడింది. తరువాత ఏర్పడిన వీటన్నిటి మనం ఆలోచించినట్లయితే మనిషి తన యొక్క స్థితిని అతడు క్రమేపీ పోగొట్టుకున్నట్లుగా తన జీవితంలో బలహీనతలు, అనారోగ్యములు, అలాగే సృష్టి ద్వారా అంటే వాతావరణ పరిస్థితుల ద్వారా ఎదురయ్యే పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి, అలాగే తీవ్రమైన కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ మానవ జీవితంలో తరువాత చోటు చేసుకున్నట్లుగా కూడా మనం చూడగలం. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. తరువాత మూడవదిగా మనం పాపం మీద ఏర్పడిన పర్యవసానం ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని తీర్పు యొక్క తక్షణ వ్యక్తీకరణ, అంటే దేవుడు వ్యక్తపరుస్తున్నాడు తన తీర్పుని. అంటే ఒకదాని వెంటనే జరిగిపోతున్నాయి. మొదటిగా హవ్వ మీద కనిపించిన పర్యవసానం, ఆ సిగ్గు ఏర్పడటం, ఆ తర్వాత భయం, చెట్లు చాటును దాక్కోవటం, అలాగే తర్వాత ఆదాము యొక్క ఆ సంతతి మీద అప్పుడు కనిపించలేదు. తరువాత ఆ సంతతి మీద ఎలాంటి ప్రభావం పడింది. ఆ తరువాత మనం గ్రహించినట్లయితే సృష్టి మీద ఎలాంటి ప్రభావం పడింది. ఇప్పుడు మనము దేవుని తీర్పు వెలువడుతూ ఉంది. అది వారి మీద చూపిన ప్రభావం అయితే ఇప్పుడు దేవుడు తన తీర్పును వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆ తీర్పును మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూడగలం. ఆదికాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని సర్పాన్ని శపించాడు. ఆ తరువాత మనం కిందకి చదువుకుంటూ వస్తే 16వ వచనంలో, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. ఇప్పుడు మనం ప్రతి స్త్రీని మనం చూస్తే ప్రతి స్త్రీ ఆ యొక్క డెలివరీ సమయంలో ఎంత బాధ అనిపిస్తుందో మనం చూడగలం. కనుక పాపం యొక్క పర్యవసానము శాపం. అంటే దేవుడు తన తీర్పును వ్యక్తీకరిస్తూ ఆయన వారికి ఆ తీర్పు ఫలితాలను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనము ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే 17వ వచనంలో ఆదాము విషయంలో దేవుని యొక్క తీర్పు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అంటే ఎవరి కొరకు దేవుడు భూమిని సృజించాడో ఆ వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి
ఆ వ్యక్తి కొరకు సృష్టించిన భూమి శాపగ్రస్తమైపోయింది. అంటే ఆదాము యొక్క పాపము యొక్క ఫలితం భూమి, అంటే ఈ సృష్టి ఏ విధంగా శాపగ్రస్తమైపోయిందో అనేది మనం రామపత్రికలో చదువుకున్నాం. ఇప్పుడు సృష్టి అంటే ముందులో సృష్టిలో ఒకటి భూమి, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొల్పించును, పొలంలోని పంట తిను, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు, ఏలయంగా నేల నుండి నీవు తీయబడి నీవు మన్నే గడిపి తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అంటే పాపము యొక్క ప్రభావము, దేవుని యొక్క తీర్పులు, ఇవన్నీ మనం చూసాం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆనాటి ఆదాము మాత్రమే కాదు, ఈనాటి మనమందరం ఇంకా ఈ సత్యాన్ని ఎరక్కపోతే పాపము నీ జీవితంలో తీవ్రమైన ఏలుబడి చేస్తుంది. అది నిన్ను దేవుని కృపకు దూరం చేస్తుంది, దేవుని ఉగ్రతకు పాత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క తీర్పు, ఆ తీర్పు యొక్క ఫలితాన్ని నీవు అనుభవించేలాగా చేస్తుంది. కనుక దాన్ని తప్పించడానికి దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. మనం ఇందాక చదువుకున్నాం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతా ఈ మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. మహామహిములో మహాదివ్య లోకములో దివ్యత్వంలో ఉండవలసిన దేవాది దేవుడు మానవత్వాన్ని ధరించాడు. నిన్ను ఆదాము ఏదేను తోటలో ఏ శాపాన్ని పొందుకొని తద్వారా ఆయన గర్భాన్ని పుట్టినందుకు కొన్ని మనకు వారసత్వంగా ఎలాగా మనం కూడా పొందుకున్నామో వాటన్నిటి నుండి, అలాగే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా నీవు చేసిన ప్రతి పాపము నుండి విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం శిలువలో ప్రాణం పెట్టారు. ఈ సత్యాన్ని నీ విశ్వసించి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రతి పాప శాప ప్రభావం నుండి విడిపించి మరలా తిరిగి దేవునితో సమాధానపరుస్తాడు, తండ్రితో సమాధానపరుస్తాడు. మరలా మనము పోగొట్టుకున్న ప్రతి హక్కును, ప్రతి అధికారాన్ని, ప్రతి సహవాసాన్ని తిరిగి మనం పొందుకుంటాం. కనుక అట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకొని, ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, ఇంకా ఈ సత్యాన్ని ఎరకపోతే తెలుసుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన మీరే చేయండి సార్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఉదయకాల సమయంలో మానవునికి వచ్చిన సత్యం అనే పాఠాన్ని మేము నేర్చుకున్నాము తండ్రి. మేము నేర్చుకున్న విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ మా జీవితంలో ఉన్న శాపాన్ని పోగొట్టుకున్నట్టు, రక్షణ పొందని ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుటకు కృప చూపించండి. అలాగే మా తండ్రి, నాకంటే ముందుగా వాక్యాన్ని ఉపదేశించిన మీ దాసుని ఇంకా మీరు బలపరచండి. అలాగే నేను మీ మాటలు బోధించుటకు కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించమని నా కొరకు ప్రార్థించిన తండ్రి ప్రియులు అప్పారావు గారిని కూడా మీరు
జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. అలాగే నిన్నటి 2 దినాల్లో ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో పాల్గొన్న మీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి తదుపరి వారానికి మీరు వాటిని సిద్ధపరచండి. దాని కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రాముఖ్యంగా మీ దాసుడు రవిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి వారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మా తండ్రి, మరి ఇంకా ఎందరైతే పాటల ద్వారా, బైబిల్ చదువుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా వారి వంతుగా ఇందులో పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారు, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే సహోదరి హరిత కుమారి గారి భర్త గారు తండ్రి మరి యాక్సిడెంట్ అయి బెడ్ రెస్ట్ లో ఉండగా వారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, మరి మా సహోదరుడు తండ్రి మరి కాలు ఆపరేషన్ అయి తండ్రి మరి అయినప్పటికీ నిన్నటి దినం చక్కగా ఆయన మరి ఆ నొప్పితో కూడా ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో పాల్గొంటున్నందుకు మీ దాసుని మీరు ఆశీర్వదించండి. వసంతరావు గారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును, స్వస్థతను మీరు దయచేయండి. అలాగే మా తండ్రి, మరి ఇద్దరు చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము, వారిని మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, మరి మీ యొక్క దాసురాలు కడుపు నొప్పితో బాధపడుతుండగా తండ్రి ఆ కడుపు నొప్పి నుండి మీరు విడిపించండి. జరిగే ట్రీట్మెంట్ విషయంలో, వాడే మందుల విషయంలో మీ కృప అనుగ్రహించి ఆశీర్వదించండి. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృప కలిగించండి, సహాయం దయచేయండి. ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరతలో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో వారందరిని మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నేడు గ్రూపులో పాల్గొన్న వారు తిరిగి మరలా రేపైనా పాల్గొని మీ సత్యవాక్యాన్ని నేర్చుకునే భాగ్యం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ కార్యములన్నిటి విషయంలో మీ కృప మా పట్ల ఎల్లప్పుడూ కూడా స్థిరపరచమని, ప్రతి అవసరతను తీర్చమని, ప్రతి ఒక్కరూ కూడా 2 అంశాలను వింటూ ఉండగా తండ్రి వారు వాటిని చక్కగా ధ్యానిస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో అమలుపరుస్తూ ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క తరగతి అంతటి విషయంలో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మా ప్రతి అవసరం తీర్చమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.